చెప్పాము. మరి మూడవ కథలో ఇట్లాను శకాల కోసం మరి మూడవ కథలో విషయం ఏమిటంటే, పూర్వము తుంగధ్వజుడనేటువంటి రాజుగారు ఉన్నారు. అతని గ్రామ ప్రజలంతా రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు చేస్తున్న ముఖం చూశారు. అప్పుడు అదే త్రోమలో నుండి ఒక కోమటివాడు వచ్చాడు. కోమటివాడు వచ్చి ఆ రాజుగారు చేస్తున్న అల్లనేద్దు తక్కువ మాట్లాడాలి. ఆ రాజుగారు చేస్తున్న వ్రతాన్ని చూస్తే రాజుగారితో అంటున్నారు, మహారాజా మీరు చేస్తున్నటువంటి వ్రతం పేరేమిటి, మీరు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు స్వామి అన్నాడు. అందులో కొందరంటున్నాడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఈ వ్రతం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతాది, దరిద్రుడు ధనవంతుడవుతాడు అని చెప్పి అన్నాడు. అందులో కొందరంటున్నాడు, రాజా మరి సంతానం లేని వారికి సంతానం అంటున్నారు, మరి దరిద్రుడు ధనవంతుడు అంటున్నారు, మరి మీకు సంతానం ఉంది, ధనము ఉంది, మరి మీకు ఏమి తక్కువైంది వ్రతం చేస్తున్నారండి అన్నాడు. అందులో కొందరంటున్నాడు, నాకు సంతానం ఉంది, ధనము ఉన్నది, కానీ నేను చనిపోయిన తర్వాత నా పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలి కదా, అందుకే నాకు ఒక కొడుకు పుట్టాలని వ్రతం చేస్తున్నాను అన్నాడు. అందులో కదా అంటున్నాడు, రాజా మరి నీ కొడుకు పుట్టాలని వ్రతం చేస్తున్నా అంటున్నావు, మరి నాకు పెళ్ళై 12 సంవత్సరాలు అవుతున్నది, సంతానమే లేదు, మరి నాకు కొడుకు పుట్టినా సరే బిడ్డ పుట్టినా సరే ఆ సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదంతో జీవిస్తాను అని చెప్పి అనుకొని ఆ వ్రతం గురించి తెలుసుకున్నాడు. ఇంటికి వెళ్ళి అతడి భార్య లీలావతితో చెప్పాడు, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము అన్నాడు. అందులకు ఆమె సరైనది. ఆ తర్వాత వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టాది. ఆ అమ్మాయి పేరు కళావతి అని పేరు పెట్టారు. ఆ కళావతి పున్నమి ముందు చంద్రుడు ఏ విధముగా పెరుగుతాడో అమ్మాయి కూడా అదే విధముగా పెరుగుతున్నది. అమ్మాయికి 12 సంవత్సరాలు వచ్చాయి, కానీ కొమటివాడు వ్రతం చేయలేదు. ఆ కొమటివాడి భార్య లీలావతి జ్ఞాపకం చేస్తే తన కూతురు పెళ్లి సమయంలో చేస్తానన్నాడు, అప్పుడు కూడా చేయలేదు. ఆ తర్వాత కొమటివాడు తన అల్లుడు గారికి తన వ్యాపారం నేర్పాలి అని చెప్పి అనుకొని పడవరిండా ధనము రింపుకొని అల్లుడు గారిని తీసుకొని రత్న సానుప్రమునకు బయలుదేరాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి పేరు చంద్రకేతు మహారాజు. ఆ రాజుగారి ఇంటిలో కొంతమంది దొంగలు ధనము దొంగతనం చేసుకొని పారిపోతూ నిద్రపోవచ్చినటువంటి కోటి వాళ్ళ దగ్గర ధనమంతా పారవేసి ఆ దొంగలు వెళ్ళిపోయారు. ఆ బండ్లు వచ్చి ఆ ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా చూసి వీళ్ళే దొంగలు అని చెప్పి అనుకొని వాళ్ళని నిద్ర నుండి లేపి రాజుగారి వద్దకు తీసుకువచ్చారు. రాజా దొంగలను తీసుకొని వచ్చాము, ధనమును తీసుకొని వచ్చాము అనగానే ఆ రాజుగారు ఏమీ అనకుండా వీళ్ళని తీసుకువెళ్ళి జైల్లో బంధించండి అన్నాడు. అప్పుడు మొదటి వాళ్ళు అంటున్నారు, మేము దొంగలం కాదు అని. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు. ఆ వైశ్యుని భార్య లీలావతికి ఇంటి వద్ద ఆరోగ్యం సరిగా లేదు, ఇంట్లో ఉన్న ధనమంతా దొంగల పాలైపోయింది, తినడానికి తిండి కలవైపోయింది. అప్పుడు అతను అనుకున్నాడు, ఏమిటి అని చెప్పి అనుకున్నాడు. ఆ యొక్క కళావతి ఇంట్లో ఉన్న ధనమంతా దొంగల పాలైపోయింది, తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కళావతి ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ భిక్షమెత్తుకుంటూ వస్తున్నది. ఒక రోజున భిక్షమెత్తుకుంటూ వస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం అయ్యేంత వరకు అక్కడనే ఉండి కథ శ్రద్ధగా విని ప్రసాదం తీసుకొని ఆ రోజు రాత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఆ కూతురును చూసి తల్లి లీలావతి అంటున్నది, బిడ్డ కళావతి, మీ నాన్నగారు లేరు, నీ భర్త లేడు, మరి నువ్వు వయసు వచ్చిన ఆడపిల్లవు, ఇంత రాత్రం దాకా ఎటు వెళ్ళావమ్మా అని తన కూతురును కోపం చేస్తే ఆ కూతురు అంటుంది, అమ్మా నేను ఎటు వెళ్ళలే,
ఒక బ్రాహ్మణుని ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం అయ్యేంత వరకు అక్కడనే ఉండి కథ శ్రద్ధగా విని ప్రసాదం తీసుకొని వస్తున్నానమ్మా అని చెప్పి తన తల్లికి ప్రసాదం ఇయ్యగా అప్పుడు ఆ తల్లి ఆ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకత్తుకొని పూజించి తన బిడ్డతో అంటున్నది, ఓ బిడ్డ కళావతి, మీ నాన్నగారు కూడా మాకు సంతానం కలిగితే సత్యనారాయణ సూర్తం చేస్తానని మొక్కుకున్నారు. ఇంతవరకు మీ నాన్నగారు ఈ వ్రతం చేయదు. అందుకే మనం ఇంత దరిద్రం అనుభవిస్తున్నాం. మరి మనం రేపే వ్రతం చేస్తాము అని చెప్పి అనగానే ఆ తల్లి కూతుర్లు ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని అనుకోవడం వలన ఆ స్వామివారు సంతోషవంతుడై అదే రోజున రాజుగారి కలలో కనిపించి, రాజా నీ దగ్గర బంధించినటువంటి వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, వాళ్ళని నువ్వు తెల్లవారగానే విడిచిపెట్టాలి, లేకపోతే నువ్వు సర్వనాశనం అవుతావు అనగానే ఆ రాజుగారు భయంతో ఆ రోజు నిద్ర పట్టలేదు. తెల్లవారుగానే లేచి స్నానాలు చేసి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసి ఆ కట్టెల మోపును భుజం మీద పెట్టుకొని పట్టణానికి బయలుదేరాడు. అప్పుడు